హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, కంగ్రాచులేషన్స్ అమ్మ. మన టాప్ ర్యాంక్ 23. మరి తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకర్గా శ్రీ జస్వంత్ చంద్ర మరి సివిల్స్ ఫలితాలు అయితే రావటం జరిగింది. దీనికి సంబంధించింది ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించి మరి 23వ ర్యాంక్ వచ్చిందంట సివిల్స్. మరి ఇంటర్వ్యూ తర్వాత మరి అందరికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇక్కడ 55వ ర్యాంకు సాధించిన పెద్దపల్లికి చెందిన సృజన, వీళ్ళు కూడా కంగ్రాచులేషన్. జోధ్పూర్ ఎంబీబీఎస్ వైద్యుడు అనుజ అగ్నిహోత్రి ఫస్ట్ ర్యాంకు. చెన్నైకి చెందిన రాజేశ్వరి, ఢిల్లీ వాస్ ఆకాశతులు సివిల్ 2025 తుది ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ అయితే విడుదల చేసింది. మంచి కంగ్రాచులేషన్స్ అమ్మ. ఎందుకంటే వీళ్ళు మరి వాళ్ళ ఇక్కడ చూసినట్టయితే దీనిలో ఏంటంటే మీరు ఈ సివిల్స్ అనేది చాలా సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువ. అందుకని స్టూడెంట్స్ కూడా నేను ఎక్కువ వీడియోలు కూడా చేయను. ఎందుకంటే స్టూడెంట్స్ అనవసరంగా మనం ఈ యొక్క నేను ఐఏఎస్ ఐఏపీఎస్ కావాలనుకున్న వాళ్ళు భయపడుతూ వాళ్ళు మోటివేషన్గా ఫీల్ అవ్వాలి. వాళ్ళందరికీ వాళ్ళు మోటివేషన్గా రావాలి. వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే ఆ మోటివేషన్ రాదు. ఇక్కడ శుక్రవారం తుది ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్తో పాటు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో 1087 పోస్టులు ఖాళీగా ఉండగా తుది ఫలితాల్లో మరో 659 మంది పురుషులు, మరి 299 మంది మహిళలు కలిపి మొత్తం 958 మందిని సివిల్స్ విజేతలకు యూపీఎస్సీ ప్రకటించింది. టాప్ ర్యాంకులు సాధించిన వారిలో 14 మంది పురుషులు ఉండగా 11 మంది మహిళలు ఉన్నారు. మొత్తం అర్హుల్లో 315 మంది జనరల్ కేటగిరీ, 306 మంది ఓబీసీలు, 155 మంది ఎస్సీలు, మరి 73 మంది ఎస్టీలు ఉన్నారు. ఆర్థికంగా వెనకబడిన ఈడబ్ల్యూఎస్ విభాగం నుంచి 104 మంది ఈ జాబితాలో సంపాదించారు. అలాగే ఐఏఎస్ 185, ఐపీఎస్ 155, ఐఎఫ్ఎస్కి 55 మంది, కేంద్ర సర్వీసు గ్రూప్ ఏ 507, గ్రూప్ బి సర్వీసు 150 మంది ఎంపిక చేసినట్టు మరి యూపీఎస్సీ అయితే ప్రకటించింది. అందరికీ కంగ్రాచులేషన్స్ అమ్మ. చూడండి ఇక్కడ సివిల్స్ మరి 5,76,793 మంది రాస్తే 14,161 మంది మెయిన్స్కి ఎంపికయ్యారంట. చూడండి ఎంత పర్సంటేజు. మరి ఇక్కడ చూడు ఎంత రేషియో ప్రకారం వీళ్ళు మరి సెలెక్ట్ అయ్యారు చూడండి. మరి ప్రిలిమ్స్ నేను కూడా రాశాను. నేను 20 సంవత్సరాల క్రితం 2 సార్లు రాసాను మా ప్రిలిమ్స్. దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు చదవకుండా మరి హార్డ్ వర్క్ చేయడం రోజుకి మనకు 24 గంటలు అంటే కనీసం మీరు 15 గంటలు 12 గంటల నుంచి 15 గంటల వరకు కూడా మరి చదవాలమ్మా. ఎందుకంటే ఇది వాళ్ళందరికీ వాళ్ళే రావాలి. ఏ పేరెంట్ చెప్తేనో ఏ పక్కన వాడు చెప్తేనో మోటివేషన్ రాదు. నేను ఒక ఐఏఎస్నో ఐపీఎస్నో చూసి మరి మన ఇంటికి వస్తారు కదా, మన రాష్ట్రాల్లో మరి జిల్లాల్లో కేంద్రాల్లో మండలాలకు ఐఏఎస్లు ఐపీఎస్ వచ్చినట్టు పెద్ద పెద్ద కారులు వస్తాయి. వాళ్ళందరిని చూసి ఇన్స్పిరేషన్ పొందిన వాళ్ళు వీళ్ళందరూ. ఆ ఇన్స్పిరేషన్ పొందటం వల్ల ఆటోమేటిక్గా వీళ్ళకి వస్తుంది. అంతేగాని ఏదో వీడియోలు చేస్తే యూట్యూబ్లో ఎవరో చెప్తే మోటివేషన్ పొంది ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఈ రోజుల్లో మరి పరిస్థితి అలా ఉంది. మనకి 5,76,793 మంది ఉంటే 14,000 మంది మెయిన్స్కి ఎంపిక అయ్యారు. మెయిన్స్కి ఎంపిక అవటం కారణము మీరు దీన్ని 14,161 వేసి డివైడెడ్ బై 5,76,793 వేస్తే మీకు ఎంత వచ్చిందమ్మా? 2.4% మెంబర్స్ మాత్రమే ఈ మెయిన్స్కి క్వాలిఫై అయ్యటం జరిగింది. అంటే 100కి 2 మాత్రమే. అంటే 2:4:100. 100కి 100 మంది మెయిన్స్ రాస్తే 2.4 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. చాలా హార్డ్ వర్క్ అమ్మ, చాలా హార్డ్ వర్క్. అందుకని నేను కూడా ఎక్కువ వీడియోలు చేయను. స్టూడెంట్స్ని మరి రాంగ్ డైరెక్షన్లో ఇది గత ఏడాది కంటే చాలా తగ్గింది ఆ మాటగా. మరి రాంగ్ డైరెక్షన్లో స్టూడెంట్స్ ఎక్కువ పెట్టవు. ఇది ఇంపాసిబుల్. ఇవి మరి స్టూడెంట్కి భయపడితే ఎవరైనా ఐఏఎస్ని ఐపీఎస్ని చూసినప్పుడు నేను కలెక్టర్ని కావాలి అని మనసులో దృఢ సంకల్పం ఉంటే తప్పితే ఇలాంటిది ఇంపాసిబుల్. సక్సెస్ రేట్ వెరీ వెరీ చాలా చాలా తక్కువగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏదో కొంతమంది ట్రై చేసి అనవసరంగా వాళ్ళు మోసం చేసుకుంటారు. అలా మోసం ఎప్పుడు కూడా చేసుకోవద్దు. గుర్తుపెట్టి మీరు 5 లక్షల మంది రాస్తే ఇక్కడ చూడండి 5,76,000 మంది రాస్తే 14,000 మంది మెయిన్స్కి క్వాలిఫై అయ్యారంట. మరి ఎంత టఫ్ అంటే ప్రిపరేషన్ లేదు. స్టూడెంట్ ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. మనకున్నది 1000 పోస్టులు.
1000 పోస్టులకి 5 లక్షల మంది 5.7 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు. దానిలో 14,000 మంది మెయిన్స్ క్వాలిఫై అవుతారు. తర్వాత ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఎంతమంది ఉంటారు? అందుకని వీళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాంటి మోటివేషను అది ఆటోమేటిక్గా బై బర్త్ రావాలి. ఇక్కడ మనం ఏదో వీడియోలు చేయటం వల్ల ఇక్కడ చూడండి, ఇక్కడ సివిల్స్ 2025లో ఏపీ తెలంగాణ అభ్యర్థుల గత ఏడాది పోలీసు తగ్గింది. గత ఏడాది రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలకు సన్నద్ధత వల్ల అభ్యర్థులు సివిల్స్పై ఎక్కువ దృష్టి అని విజేతల్లో ఎక్కువ శాతం మంది ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు, సివిల్స్ అటెంప్ట్ చేసిన వారు ఉన్నారు. తొలిసారిగా పరీక్ష రాసిన వారి సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే డైరెక్టర్ బ్రెయిన్ ట్రీ అకాడమీ అంట. ఎందుకంటే స్టూడెంట్స్ని వాళ్ళ మోసం చేసుకోవడమే. కొంతమంది పేరెంట్స్ అన్నారు, స్టూడెంట్స్ని ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్ చేయాలని ఉంటుంది. అది ఇంపాసిబుల్. అది వాళ్ళకి ఆ స్టూడెంట్కి కలగాల. ఎవరినైనా ఐఏఎస్ కలెక్టర్లు చూసి టీవీల్లోని వాళ్ళల్లో చూసి అమ్మ నేను కూడా కలెక్టర్ అవ్వాలి అనే భావన వాళ్ళలో కలిగినప్పుడు ఉంటుంది. కానీ ఏ పేరెంట్ ఏ స్టూడెంట్ని మరి మోటివేషను చేయలేరు, ఇంపాసిబుల్. చూడండి, ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ చూశారు కదా, మెయిన్స్కి ఇదయ్యారు. వారిలో 2,700 మంది మాత్రం ఇంటర్వ్యూకి వెళ్ళారు. 5.76 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. వారిలో 14,000 మంది మళ్ళీ మెయిన్స్లో క్వాలిఫై అయ్యారు. వారిలో 2.736 మంది మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్ళారు. అది గుర్తుంది. వారిలో మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు 1:2 అంటే 1:3 అంటే ముగ్గురులో ఒకళ్ళనే సెలెక్ట్ చేయటం అయితే జరిగింది. చాలా టఫ్గా ఉంటుంది. స్టూడెంట్ని నేను వీడియో డిమోట్ చేయటం కాదు, వాళ్ళల్లో బై బర్త్ కలగాలని చెప్తున్నా. బై బర్త్ హార్డ్ వర్క్ చేయాలి. రోజుకి 10-15 గంటలు మినిమం చదవాలి. ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు, ఏ శుభకార్యాలకు వెళ్ళటానికి వీల్లేదు, ఏ ఫ్రెండ్స్తో మాట్లాడటానికి వీల్లేదు. అలాంటి మరి నిష్టగా ఉన్నప్పుడే ఇలాంటివి మరి సాధ్యమయ్యి వీళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నారు. ఎంత కష్టపడి ఉంటారు వీళ్ళు, మరి ఇన్ని వాళ్ళ యొక్క లైఫ్ని ఏ విధంగా సాక్రిఫై చేసి ఉంటారో నాకైతే తెలియదు. కానీ అంత హార్డ్ వర్క్ చేశారు అంటే వాడు ఇంటెలిజెంటే కావచ్చు. ఇక్కడ హార్డ్ వర్క్ కూడా, ఇక్కడ ఇంటెలిజెంట్ ప్లస్ హార్డ్ వర్క్ రెండు కలగలపాలి. ఇంటెలిజెంట్ ప్లస్ హార్డ్ వర్క్ రెండు. నేను ఇంటెలిజెంట్లో నాకు ఐఏఎస్ వస్తుందంటే లేదు, అంత సీన్ లేదు ఇక్కడ దీనికి. మరి స్టూడెంట్స్ చూస్తే ఇక్కడ ఎంపికైన తెలుగు అబ్బాయి వీళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. జనచంద్ర, గొడెల సృజన్, సాయికృష్ణ, భానువత్ ఇవన్నీ కూడా మరి ఉంటారు. ఇవన్నీ మొత్తము ఇంతకుముందు కంటే తగ్గిందంట. మరి డిప్యూటీ కలెక్టర్గా 358 ర్యాంకు, ఎంపీడీయూగా సిద్దిపేట, వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అమ్మ. 4వ ప్రయత్నంలో వీళ్ళందరికీ 4వ ప్రయత్నంలో వచ్చిందంట ఇతనికి. మరి వాళ్ళకి ఎంత ఓర్పు ఉండాలి. అంత ఓర్పు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్లోకి రావాలమ్మా. సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువగా ఉంటుంది, చాలా చాలా తక్కువ. అందుకని నేను వీడియోలు కూడా చేయను ఎక్కువ. ఎందుకంటే ఈ చదవండి యూపీఎస్సీ కలెక్టర్ అవుతారు అంటే మనకి కలెక్టర్ సక్సెస్ రేట్ లాంటి వేరే వాళ్ళని రాంగ్ డైరెక్షన్లో పెడతాం అంత మంచిది కాదని నేను చేయను. 3వ ప్రయత్నంలో చేసి అటెండర్ కూడా అవుతారు. ఎందుకంటే వీళ్ళకి ఆ మోటివేషన్ ఉన్నది. ఎవరు చెప్పకూడదు. వాళ్ళందరికీ వాళ్ళే జనరల్ స్టడీస్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. తర్వాత ఏ విధంగా మెయిన్ సబ్జెక్టు ప్రిలిమినరీ జనరల్ అని 2 ఉంటాయి కదా, దానిలో ఆప్షనల్ సబ్జెక్ట్ ఎన్నుకోవాలి, ఏదైనా కోచింగ్ సెంటర్లో చేరాలి. ఇవన్నీ ఉంటాయమ్మ. స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక సింపుల్ స్టోరీ చెప్తే, నాకు తెలిసిన ఒక వాళ్ళు ఉన్నారు. మరి ఊర్లో మన విలేజ్లో ఉన్నారు. అతను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. ఇంజనీరింగ్ కంప్లీట్ ఎప్పుడైపోయింది? 9 ఇయర్స్ బ్యాక్. 9 ఇయర్స్ బ్యాక్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ ఫాదరు మా అబ్బాయి కలెక్టర్ చేయాలి, 5 చేయాలి. వాడు ఢిల్లీ వెళ్ళాడు, కోచింగ్ తీసుకున్నాడు. హైదరాబాద్ వచ్చాడు, కోచింగ్ తీసుకున్నాడు. ఏం ప్రయోజనం లేదు. ఇప్పటికీ జాబ్ లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో మరి ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ లాగా తిరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఎయిర్ ఫోర్స్ అంటే ఏదో. ఎయిర్ ఫోర్స్ లాగా ఒక బండి వేసుకుని తిరగటం తప్పితే ఏం ప్రయోజనం లేదు. అందుకనే పేరెంట్స్ స్టూడెంట్స్ని ఎక్కువ కూడా నువ్వు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలని వాళ్ళందరికీ వాళ్ళు మోటివేట్ అవుతే ఇది సాధ్యపడిద్ది. అంతేగాని మరి ఎవరినన్నా ఒక కలెక్టర్ని కానీ చూసి నేను కూడా కలెక్టర్ని అవ్వాలి అనే ఉద్దేశం వాళ్ళతో ఉంటే మరి ఇది సాధ్యపడిద్ది స్టూడెంట్స్. మరి ఇది ఆల్ ది బెస్ట్. అందరికి కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఎంతో కష్టపడ్డారు వీళ్ళు. 4వ ప్రయత్నం. మరి అంత ఓపిక వీళ్ళకు ఉండాలి స్టూడెంట్స్కి. 4వ ప్రయత్నం, 3వ ప్రయత్నం, అంత ఓపిక మరి ఈ రోజుల్లో పిల్లలకి ఉందని నేను అనుకోవట్లేదు. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఈ యొక్క సోషల్ మీడియా వల్ల కూడా చాలామంది పిల్లలు ఇదైపోతున్నారు. కనీసం జేఈలోనే ర్యాంక్ రావటంలా. ఇప్పుడు కనీసం
సపోజ్ మనకి నీట్ ఉంది, నీట్ ఎగ్జామ్ 1:2 20 మంది రాస్తే ఒకరికి వస్తారంటమ్మా. మరి 20 మంది స్టూడెంట్స్కి ఒకరికి వస్తుంది. అసలు నీట్లోనే సత్తా సాటలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో. మరి ఐఏఎస్ ఐపీఎస్ కొంతమంది పిల్లల్ని అనవసరంగా ఐఏఎస్ ఐపీఎస్ అని పేరెంట్స్ ఎవరు కూడా రుద్దమాకండి అనవసరంగా. దానివల్ల మరి వాళ్ళకి కలిగినప్పుడే మీరు హెల్ప్ చేయొచ్చు. ఐఏఎస్ ఐపీఎస్ రావాలంటే ముందు వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ రావాలా. రెండోది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలమ్మ. వాళ్ళు ఏ జాబు చేయకూడదు, పార్ట్ టైం కూడా చేయకూడదు. అంత టైం ఉండదు. ఒక ప్లాన్ ఉండాలి, ప్లాన్ ఉండాలి. ఫైనాన్షియల్గా వాళ్ళు కూడా వెరీ వెరీ స్ట్రాంగ్ అయి ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. ఎవరు చెప్పకూడదు, పక్కింటి వాళ్ళు చెప్పకూడదు, గురించి చెప్పకూడదు. వాళ్ళంతటికి వాళ్ళు నేర్చుకోవాలి. ఒక ప్లాన్ ఉండాలి. మనీ విషయంలో ప్రాబ్లం ఉండకూడదు. నాకు మంత్లీ శాలరీ రావటం లేదులేంది. ఇప్పుడు ఉన్నాను నేను కూడా ఒక 99 నేను అటెంప్టెడ్ 99లో రాశాను, 2000లో రాశాను ఎగ్జామినేషను. ఇవన్నీ మనకు వర్కౌట్ కావు ఫైనాన్షియల్గా. ఐఎమ్ వెరీ పూర్. ఈ పూర్ కేసుల్లో నేను వెళ్ళి సివిల్ మెయిన్ రాసుకోవాలి, అవి రాసుకోవాలంటే నాకు మనీ ఇచ్చేవాళ్ళు ఏదో జాబ్ చేసుకుంటే వస్తుంది కదా మనీ. అందుకనే చాలామంది రాయరు, డ్రాప్ అయిపోతారు. కొంతమంది రకరకాల మీరు చదవాలంటే మరి సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి, మీరు ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉండాలి, ఒక ప్లాన్ ప్రకారం ఉండి ఇవన్నీ ఉండి ఏదో కోచింగ్ సెంటర్లో మీరు చేరాలి. ఢిల్లీలో ఫేమస్ అంటారు కదా, మరి ఢిల్లీ. ఇక మన హైదరాబాద్ అశోక్ నగర్ అంటే మామూలుగా జరుగుతుంది, అంత ఇది లేదు. కానీ సక్సెస్ రేటు చాలా తక్కువ అమ్మ. ఆల్ ది బెస్ట్ ఉండి వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. దీనివల్ల నేను వేరే వాళ్ళకి మోటివేషన్ అయితే చెప్తలేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ ఎనీ మోటివేషన్. మీ అందరికీ మీరే రావాలి, మీ అందరికీ మీరే సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి ఫైనాన్షియల్గా. యూ షుడ్ బీ స్ట్రాంగ్ ఇన్ ఫైనాన్షియల్లీ. అంటే 2-3 ఏళ్ళు మీరు జాబ్ లేకపోయినా మీరు బతికే స్తోమత మీ దగ్గర ఉండాలి. ప్రతి ఒక్క స్టూడెంట్స్లో కానీ పేరెంట్స్ కానీ. మన దగ్గర 1 month జాబ్ చేయకపోతే శాలరీ రాలేదనుకోండి, అంత అటు ఇటు ఊగిసలాడతాం. అంత వెరీ వెరీ పూర్. అలాంటి పూర్ ఫీలోస్ స్టూడెంట్స్ ఎవరు కూడా దీని జోలికి వెళ్ళవద్దు. ఫైనాన్స్గా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. నేనే మోటివేషన్ జస్ట్ ఫర్ గైడెన్స్. అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. వీళ్ళ కృషి పట్టుదలకి కంగ్రాచులేషన్. అంత కృషి పట్టుదల. లాస్ట్ ఇయర్ నేను చూశాను సేమ్. ఒక అమ్మాయి అయితే ఈవెన్ మొబైల్ ఫోన్ కూడా ఈ రోజుకి కూడా తెలియదంట తనకు. అలాంటి పరిస్థితుల్లో మరి యూట్యూబ్లు అంటే ఓకే, యూట్యూబ్లో ఏదో ట్యాబ్ పెట్టుకుని యూట్యూబ్లో ఒక ఆమె కంటెంట్ చూస్తాము, అది వేరే. మరి లెక్చర్స్ అంటే అది ఓకే. యూట్యూబ్ మరి మొబైల్ ఫోన్లో ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటివి ఎవరికి తెలియదని లాస్ట్ ఇయర్ నేను చూశాను, అది చెప్తాను. అలాంటి వాళ్ళు సక్సెస్ రోజుకు 15 గంటలు చదవాలి అనుకున్న వాడికి సక్సెస్ రేట్ వస్తుందమ్మా, అది గుర్తుపెట్టి. ఏదో 2 గంటలు 3 గంటలు చదివితే వస్తుంది అనుకోవడానికి లేదు. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.